యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి ప్రభువులకు ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారికి స్తోత్రాలు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు. ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ 4485వ దినాన్ని ప్రభు మనకు ఇచ్చాడు. మరి ఈ దినం ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. మరి మన మధ్య ఆశాపన్న ఉన్నారు. ఆశాపన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడ, దామేడ, కరుణా సంపన్న స్తోత్రాలు. నా జీవితాల్లో మరొక నూతన దినాన్ని ప్రసాదించినారు. నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు నామంలో నాయన ఏక మనస్సు ఏక భావంతో చిన్న మందగా నీ పాదాల చెంతకు వచ్చే ధన్యతను భాగ్యాన్ని మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. మా దిన కార్యక్రమము మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటల్లో కానీ వాక్యము నాయన మరి సంధించే వాక్యములు కూడా మీకు మనం గ్రహించండి వేడుకుంటున్నాం. రావలసిన వారు రాగలగానే కూర్చుపించి వేడుకుంటున్నాం. ఏదేమైనా మీ పరిశుద్ధాత్మ నడుపుదల కింద మేమంతా సాగి మేలు క్షేమం పొంది బలపడ్డానికి కూర్చుపించమని దయపాలించమని ఏసునామని అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ప్రార్థించిన ఆశాపన్న వందనాలు. మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. హుబ్లీ నుంచి జయచంద్రరావు మన మధ్య ఉన్నారు. ఒక పాట పాడి మనకు వినిపిస్తారు. వందనాలు అందరికీ. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది, నీలోన ఉన్నదా ప్రేమన్నది. మేలైనది ప్రేమన్నది, ప్రేమన్నది నీ పెన్నిది. అది ఉంటేనే జన్మ సార్థకం, అది లేని నీ బ్రతుకు వ్యర్థము. అది ఉంటేనే జన్మ స్వార్థకం, అది లేని నీ బ్రతుకు వ్యర్థము. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది, నీలోన ఉన్నదా ప్రేమన్నది. కొండలు పెకలించు విశ్వాసివా, గుండెలు కరిగించు ప్రవాసివా. కొండలు పెకలించు విశ్వాసివా, గుండెలు కరిగించు ప్రవాసివా. ప్రేమలేని విశ్వాసము శూన్యము, చివరి గతి మరు మృతి తథ్యము. ప్రేమలేని విశ్వాసము శూన్యము, చివరి గతి మరు మృతి తథ్యము. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది. మేలైనది ప్రేమన్నది, ప్రేమన్నది నీ పెన్నిది.
అది ఉంటేనే జన్మ స్వార్థకం, అది లేని నీ బ్రతుకు వ్యర్థము. అది ఉంటేనే జన్మ స్వార్థకం, అది లేని నీ బ్రతుకు వ్యర్థము. గాలించి చూడరా మేలైనది, నీలోన ఉన్నదా ప్రేమన్నది, నీలోన ఉన్నదా ప్రేమన్నది. అన్న వందనాలన్న. చక్కటి పాట పాడి వినిపించిన జయచంద్రాలకు మా జూమ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. రైట్. అన్న వందనాలు. ఇప్పుడు వాక్యం అందించడానికి మన మధ్య ఎఫ్రాయిం అన్న గారు ఉన్నారు. ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తారు. యుఎస్ఏ కాలిఫోర్నియా శాన్ జోస్ నుంచి. తెలుగులో తర్జుమా చేయడానికి హైదరాబాద్ నుంచి రాజేష్ బాబు గారు ఉన్నారు. వారిద్దరూ దేవుడు చక్కగా వారిద్దరిని వాడబడినట్లు దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఆసిఫాబాద్ నుంచి జాన్ పాల్ బ్రదర్ ఉన్నారు. ఆసిఫాబాద్ నుంచి జాన్ సేవకులు జాన్ పాల్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. కరుణామయుడైనటువంటి మా తండ్రి, నిన్నటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసిన నీ ఉన్నతమైన నీ ప్రణాళిక, నీ కృప, నీ చిత్తమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నేటి వరకు ఈ పరిచర్యను, ఈ సహవాసమును, ఈ వర్తమాన ధ్యానాలను కొనసాగింప చేస్తున్నటువంటి నీ దయాకయ కృతజ్ఞతలు నాయన. మరొకసారి మీ వాక్యం కొరకు మీ సన్నిధికి వస్తామగా, మీ పక్షముగా మీ మాటల నిమిత్తమై నిలబడుతున్నటువంటి దైవ సేవకుల కొరకు, తర్జుమా చేస్తున్నటువంటి మా ప్రియుల కొరకును మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. కృప చూపండి. ప్రతి దినము ఈ సహవాసములో పాల్గొంటున్నటువంటి ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ శక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన జాన్ పాల్ గారికి వందనాలు. సమయాన్ని మరి ఎఫ్రాయిం అన్నకు అలాగే రాజేష్ అన్నకు అప్పగిస్తున్నాను. వెల్కమ్ టు ఎఫ్రాయిం అండ్ ఎఫ్రాయిం బ్రదర్ అండ్ రాజేష్ బ్రదర్. షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ప్లీజ్. Thanks, brother. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికి కూడా వందనాలు. First of all, I thank Brother Barnabas for having me again for the second time this year in your midst. మరొకసారి మొట్టమొదటిగా సహోదరుడు బర్నబాస్ గారికి వందనాలు. కారణం ఏంటంటే మరొకసారి ఈ సంవత్సరంలో రెండోసారి మీ మధ్య వాక్య ధ్యానం చేయటకు నాకు అవకాశం ఇచ్చారు. Thank you for the brothers for hosting this Zoom meeting so that many of our dear brothers and sisters on a day-to-day basis are able to come here and listen to the word of God before starting the day. ప్రతి ఒక్క సహోదరుడు కూడా ఈ దినాన్ని ప్రారంభించడానికి ముందు ఈ రీతిగా అందరూ కూడా చేరి వచ్చి వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇటువంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినందులకే ఆ సహోదరునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. He commends the brethren at Thessalonians for three aspects. మూడు విషయాలను బట్టి తెస్సలోనికలో ఉన్న సహోదరులను అతడు పౌలు ప్రశంసిస్తూ ఉన్నాడు. One is the faith that they have in terms of preaching the gospel towards the outer parts of the world. భూదిగంతముల వరకు ఉన్న జనులకు సువార్తను ప్రకటించే విషయంలో సహోదరుల గురించి మెచ్చుకుంటూ ఉన్నాడు పౌలు. He also commends them for the love and the hope that they have. వారు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, వారు కలిగి ఉన్న నిరీక్షణను గురించి కూడా పౌలు వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. So when I see this meeting happening every day in the morning at 5 a.m. in India,
ఈ ఉదయకాల సమయం ముందు 5 గంటలకు తెల్లవారుజామున ఇటువంటి మీటింగ్ని కూడా నేను చూసినప్పుడు I was reminded of these three aspects that Paul was encouraging the Thessalonians of their faith, hope, and love. అపోస్తులైన పౌలు తెస్సలోనికలో ఉన్న విశ్వాసులను ఏ రీతిగా అయితే మెచ్చుకుంటున్నాడో వారి ప్రేమను, వారి విశ్వాసాన్ని, వారి నిరీక్షణను ఆ రీతిగా మిమ్మల్ని కూడా కొనియాడుతున్నాను. May God richly bless this meeting, and then in the days to come, that the word might be preached to more and more God's people. రానున్న దినాల్లో ఇంకా అనేక మంది జనులకు ఈ రీతిగా వాక్యం ప్రకటించడానికి ఇది వినియోగించబడటానికి ప్రభు ఈ కూడికను కూడా ఆశీర్వదించును గాక. So last time I spoke on the topic of image of God from the letter of Paul to Colossians. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికల్లో దేవుని స్వరూపం అనే విషయాన్ని గురించి గడిచిన సమయంలో నేను మాట్లాడినప్పుడు నేనుతో పంచుకోవడం జరిగింది. I remember that we had taken a look at the first Adam and the last Adam. మొదటి ఆదాము కడపటి ఆదాము అనే అంశం గురించి మనం చర్చించాం. And we contrasted the lives of both the first Adam and the last Adam and took out some practical applications out of it. మొదటి ఆదాము కడపటి ఆదామును గురించి మనం ధ్యానం చేసిన తర్వాత మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోదగిన క్రియారూపకమైన విషయాల గురించి కూడా మనం ధ్యానం చేయడం జరిగింది. So now I would like to focus our attention in terms of the life of Christ, double clicking on the life of on the image of God in the likeness of our Lord Jesus Christ. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితం అనగా దేవుని స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించిన విషయాలను మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. So in our Bible studies here, we've been concentrating on this topic of offering and sacrifices. ఇక్కడ మా యొక్క సంఘంలో బైబిల్ స్టడీలో మేము అర్పణల గురించి, బలుల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. What is the need for a sacrifice in the first place? బలి ప్రాథమికంగా దేనికి అవసరమైనది? And then we looked at the different types of offerings and sacrifices throughout the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులు ఎక్కడైతే పేర్కొనబడ్డాయో వాటన్నిటి కూడా మేము ధ్యానం చేస్తున్నాం. And then we ended up into the life of Christ from the letter to Philippians by Paul. ఆ రీతిగా ధ్యానం చేస్తూ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న విషయాలను ప్రస్తావించిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి బలిని గురించి ధ్యానంతో ఆ బలులను మేము ముగించడం జరిగింది. So let us look and read from Philippians chapter 2 verses 5 to 11. కనుక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు can read in Telugu. Yeah, go ahead, brother. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను. అందుచేతను పరలోకమందున వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమును ఒంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. May God bless the reading of the word. So if you look at the context of Paul's letters to Philippians, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, if you go to the Philippians chapter 1, Paul commends the Philippians for their love and their abounding love, and he prays that they will abound more in love in terms of their service towards the believers and to the farthest regions of the world at that point of time. ఇక్కడ పౌలు ప్రారంభములో ఫిలిప్పీలను మెచ్చుకుంటున్న విషయం ఏమిటంటే వారి ప్రేమను గురించి వారిని మెచ్చుకుంటూ ఉన్నాడు. వారు ప్రేమలో వర్ధిల్లుచున్నారు అని మెచ్చుకుంటున్నాడు. వారి ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి అన్న విషయము, సకల జనులకు ఆ విషయం తెలియపరచబడాలి అన్న విషయాన్ని కూడా అతను కోరుకుంటూ ఉన్నాడు.
And we also see the commendation from Paul in terms of the preaching of the Christ and the gospel. క్రీస్తును గురించి ప్రకటించుట, సువార్తను ప్రకటించుట అనే విషయాన్ని కూడా వీరు జరిగిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని బట్టి కూడా వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. At the same time, it looks like there are two different parties preaching the gospel in two different ways. అయితే ఇక్కడ సువార్త ప్రకటన జరుగుతుంది కానీ రెండు వర్గాల వారు రెండు రకాలుగా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. One party is looking at the love and goodwill of our Lord Jesus Christ and the service of Paul. అయితే ఒకరు మంచితనముతోనూ మంచి సేవా తాత్పర్యముతోనూ పౌలు యొక్క పరిచయను బట్టి వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. The other party was envious and jealous and then preaching the gospel from that standpoint. ఇంకొకరు అయితే శుద్ధ మనసుతో కాక కక్షతో వారందరూ కూడా క్రీస్తును ప్రకటించుచూ ఉన్నారు. So Paul was trying to address the problem of envy and jealousy by pointing towards the life of Christ in chapter 2. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరు ఏ రీతికైతే ప్రేమగా ప్రకటిస్తున్నారో ఇంకొకరు అసూయతో కక్షతో ప్రకటిస్తున్నారో అన్న విషయాన్ని వ్యత్యాసాన్ని చూపుతూ ఇప్పుడు 2వ అధ్యాయంలో క్రీస్తుని గురించి పౌలు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. So for today's topic, we will look at three aspects of the life of Christ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో 3 కోణాలను మనం ఒకసారి ఈరోజు ధ్యానం చేద్దాం. So the first one is the obedient life. మొట్టమొదటిది క్రీస్తు యొక్క విధేయత జీవితము. The second one is the sacrificial life. రెండోది త్యాగపూరితమైన జీవితము. And the third one is exalted life. మూడవది హెచ్చింపబడిన జీవితము. And in each of these topics, we will look at three sub points for each of these topics, and then we will cover 9 points in all. ఈ 3 అంశాల్లో కూడా ఒక్కొక్క అంశానికి 3 విషయాలను కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ రీతిగా మొత్తము 9 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. So let us focus specifically on verses 8 and 9 of chapter 2. 2వ అధ్యాయము 8, 9 వచనాలను మనం ఎక్కువగా ధ్యానం చేద్దాము. And then if you look at the obedient life of Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతతో కూడిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, being obedient is basically a choice. A call to be obedient is a choice. విధేయత చూపించటము అనేది అది మనం చేసుకునే ఎంపికగా ఉన్నది. If you look at some of the examples in the Old Testament and the New Testament, we have some great examples. పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలోను మనము సందర్భాలను మనం గమనిస్తే మనకు ఎంతో శ్రేష్టమైన ఉదాహరణలు ఉన్నాయి. We see Adam. ఆదామును గమనించవచ్చును. We see Abel. హేబేలును గమనించవచ్చును. We see Noah. We see Abraham. We see Isaac, Jacob. Some of those servants of God who made the right choices in terms of the obedience. నోవహు కానీ అబ్రహాము కానీ మిగతా యాకోబు వారందరూ కూడా విధేయతతో కూడిన ఎంపికలు చేసుకున్నారు. And we also see some examples who made a choice not to obey. కొంతమంది విధేయత చూపకూడదు అన్నట్లు కూడా చేసుకున్న ఎంపికలు ఎన్నికలు ఉన్నాయి. We see an example in Adam. We see an example in Cain. We see an example in Esau. ఆదాములోను కయ్యూనులోను ఏశావులోను ఇటువంటి అవిధేయత ఎంపికను చేసుకున్న గుణాలను చూస్తాం. So, but our Lord Jesus Christ choose the path of obedience. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విధేయత మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. See, the concept of the Son and Father, especially in terms of God the Father and God the Son, is a complex relationship. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఉన్న సంబంధాన్ని మనం ధ్యానం చేసుకుంటే అది కొంచెం సంక్లిష్టంగా ఉండే ఆ సంబంధంగా మనకు గమనిస్తాం. But thanks be to God, He has given us many examples in our day-to-day lives in terms of the relationship between a parent and a child. అయితే ఎంతో సులువుగా అర్థం చేసుకోవడానికి ఒక తండ్రి ఒక కుమారుడు మధ్య సంబంధాన్ని మనము ఉదాహరణ తీసుకుంటాం. ఆ రీతిగా దేవుడు మనకు ఎక్కువగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. So in the Gospel of John, we see there are 3 aspects of obedience that John tries to portray in terms of the son listening to the father. యోహాను సువార్తలో కూడా 3 విషయాలను యోహాను ప్రస్తావిస్తూ కుమారుడు తండ్రికి ఏ రీతి విధేయత చూపుతూ ఉన్నాడో అన్న 3 విషయాలను తన సువార్తలో కూడా ఆయన ప్రస్తావించాడు. So the first aspect we look at is the obedient to the will of the father. మొట్టమొదటిది తండ్రి యొక్క చిత్తానికి కుమారుడు విధేయత చూపుట లేక లోబడుట.
Now, if you imagine the conversation, even before the foundation of the world, జగత్ పునాది వేయబడడానికి ముందుగానే the father and son are having a conversation. తండ్రి కుమారుడు మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. My son, నా కుమారుడా, see, I have made a plan. I have made there's a end-to-end plan that I have laid out for the whole world. కుమారుడా, ఈ యొక్క సర్వలోకం కోసము నేను ఒక ప్రణాళికను సిద్ధం చేశాను. So in this plan, there is a choice that I'm going to give to man. ఈ యొక్క ప్రణాళికలో నేను మానవునికి ఒక ఎంపికను ఇవ్వబోతున్నాను. If the man chooses the path of obedience, ఒకవేళ మానవుడు విధేయత మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే then he will have a pleasant fellowship with God the Father, God the Son, and the man. మంచి మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాడు మానవుడు. But if he chooses the path of disobedience, అలా కాక అవిధేయత మార్గాన్ని మానవుడు ఎంపిక చేసుకునేలా then there is a consequence for that. దానికి సంబంధించిన పరిణామాలు అతడు భరించవలసి ఉంది. Man cannot rescue himself from the sin. మానవుడు తనను తాను పాపము నుంచి తప్పించుకొని జాలడు. There will be a substitutionary sacrifice. ప్రత్యామ్నాయంగా బలి అనేది ఎంతో అవసరమై ఉంటుంది. Then over a period of time, at an appointed time, then I'll have to send you, my son. ఆ కారణం చేత ఒకానొక కాలంలో, నిర్ణయింపబడిన కాలంలో, నా కుమారుడా, నేను నిన్ను పంపవలసి ఉంటుంది. And the response from Jesus, the Son of God, దీనికి ప్రతిస్పందనగా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పారు అనంటే, yes, Father, I will go. అవును తండ్రి, నేను వెళ్ళుదును. We can see many examples in the Gospel of John that Jesus was trying to convey. I have not come on myself, but he sent me. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పలు సందర్భాల్లో అన్న మాటను మనం ఒకసారి గమనించినట్లయితే, నేను తండ్రి చేత పంపబడితిని, నేను నాకు నేనుగా నేను రాలేదు, నన్ను తండ్రి పంపి ఉన్నాడు అన్న మాటను మనం చదువుతాము. We see many examples. For example, in John chapter 6, verse 57, in the interaction over the Feast of Tabernacles, when Jesus was explaining about the flesh and blood to the disciples. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆహారం గురించి, రొట్టె రసము గురించి మాట్లాడుతూ, శరీరము రక్తమును గురించి మాట్లాడుతూ చెప్తున్న సందర్భంలో He says, my living Father sent me. 6వ అధ్యాయం 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను. So we can see that it is not on his own will that he has come, but he has come on the will of the Father. అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత చిత్తాన్ని బట్టి రాలేదు కానీ తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి వచ్చినారు అని మనం గమనిస్తాం. If you look at John chapter 5, verse 43, in the fourfold witness, the writer John the disciple, talks about the witness of the Father, witness of Moses, witness of Jesus himself, and witness of John. And Jesus says, I have come in my Father's name. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ఇక్కడ నలుగురు పలుకుతున్న సాక్ష్యాన్ని మనం గమనిస్తుంటున్నాం. నా తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను. తర్వాత అక్కడ మోషే కూడా ఆ విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు, యోహాను కూడా చెప్తూ ఉంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. ఈ రీతిగా నలుగురు చెప్తూ ఉంటున్నారు. The will of the Father is not easy to follow, is it? తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించడం అంటే అది అంత సులువైనది కాదు కదా. There is an aspect of a sacrifice that is involved. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి లేదా తండ్రి చిత్తానికి లోబడేయాలంటే ఖచ్చితంగా త్యాగము అనేది అక్కడ మనకు కనబడుతుంది. Jesus was trying to convey that in the Garden of Gethsemane. ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని గెత్సెమనే వనములో మనము జాగ్రత్తగా గమనించగలం. Jesus, the Son of God, he prays to the Father, Lord, if it is your will, take this cup away from me. యేసుక్రీస్తు ప్రభువారుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను ఐదును తొలగించుము అని కూడా ప్రార్థన చేశారు. But it's not my will, but yours be done. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని వేడుకున్నారు. So the Son was obedient to the will of the Father. So that is the first point. కాబట్టి మొట్టమొదటి విషయము, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి, తండ్రి చిత్తానికి లోబడి ఉన్నారు. The second point, we look into the aspect of obedience to the words of the Father. రెండవది, తండ్రి
యొక్క మాటలకు విధేయత చూపిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. The son, as an obedient child, he learned from the father and he spoke what he has been taught to teach the disciples. తండ్రికి విధేయత చూపిన కుమారుడుగా తండ్రి నుంచి ఏదైతే నేర్చుకున్నాడో ఆ మాటలన్నిటిని కూడా తన శిష్యులకు నేర్పించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. He did not conjure up his own words. తన యొక్క సొంత మాటలను తనేం కూర్చుకొనలేదు. He did not use his power and authority that was given to him. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన శక్తిని కానివ్వండి, అధికారాన్ని కానివ్వండి, తన సొంత కోసం ఏమాత్రం కూడా ప్రభు వాడుకొనలేదు. But what he has seen from the Father, that is what he is conveyed to the disciples. తండ్రి నుంచి ఏదైతే చూశాడో అదే విషయాలను తన శిష్యులకు అతడు బయలుపరిచినాడు. In John chapter 8 verse 28 he says, "As my Father taught me, I speak these things." యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో, నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాను అను. Yeah, in John chapter 14 verse 10, I do not speak the words on my own authority. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనములో, నా సొంత అధికారము చేత నేను అన్నిటిని కూడా మాట్లాడట్లేదు. Yeah, so we can see whatever the Son has learned from the Father, especially if you look at Matthew chapter 5, 6, and 7, in terms of the teachings of the kingdom of heaven, we see whatever the Son has learned from the Father, he has conveyed that to his disciples and his followers. ప్రత్యేకంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో పరలోక రాజ్యం యొక్క విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు తండ్రి నుంచి ఏదైతే విషయాలను నేర్చుకున్నాడో, తండ్రి యొక్క ఏదైతే చూశాడో అదే విషయాలను తన శిష్యులకు కూడా చేరవేస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. And at the end of these teachings, which is on the Sermon on the Mount, it's also called as Beatitudes, we see the audience response. They were astonished at his teachings. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఈ కొండ ప్రసంగం అంతా ముగించుకొని లేకపోతే ధన్యతలు చెప్పిన తర్వాత దిగి వస్తున్న సందర్భంలో ప్రభు యొక్క బోధకు అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. Yeah, he has taught with authority, not as the scribes and the Pharisees that they were talking about, but he has taught these words that he has listened from the Father with authority. పరిసయ్యులు శాస్త్రులు మాట్లాడినట్లు సాధారణంగా మాట్లాడటం కాదు, కానీ తండ్రి నుంచి ఏదైతే మాటలు ప్రభు విన్నారో ఆ విషయాలను ప్రభు తీసుకొని అధికారంతో కూడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. So we are looking at the obedient life of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత జీవితాన్ని గురించి మనం గమనిస్తున్నాము. He was obedient to the will of the Father. తండ్రి యొక్క చిత్తానికి లోబడిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. He was obedient to the words of the Father. తండ్రి యొక్క మాటలకు యేసుక్రీస్తు ప్రభువారు లోబడిన వారు. And the third aspect is he was obedient to the works of the Father. తండ్రి యొక్క పనులకు కూడా లేదా క్రియలకు కూడా విధేయత చూపారు యేసుక్రీస్తు ప్రభువారు. In John chapter 10 verses 37 and 38, యోహాను సువార్త 10వ అధ్యాయము 37, 38 వచనాలు, when he is being accused that he is speaking of himself, he is testifying of himself. తనను గురించి తాను మాట్లాడుకుంటున్నాడు, సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు అని ఇతరులు ఆరోపణ చేస్తున్న సందర్భంలో, And he said, if you don't believe me, believe in the works. నన్ను నమ్ముకున్న ఎడల నా క్రియలు ఎందు నమ్మిక ఉంచుడి. Yeah. So even if you don't believe in what I say, just believe in the works that I'm doing. These are the works, the works from the Father, basically. 38వ వచనంలో చదివిన, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పినాం. So if you look at the works of our Lord Jesus Christ, ఇక్కడ ప్రభు చెప్పిన ఈ మాటలు మనం గమనిస్తే we can see the summary of what the Lord has done based on the response that he gives to John the Baptist. ఇక్కడ ప్రభు చేసిన కార్యాలను స్పందనగా బాప్తిస్మిచ్చి యోహానుతో మాట్లాడుతూ ఉన్నారు. Matthew, Gospel of Matthew chapter 11 verse 4. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో he says, the blind see. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను వేసిన ప్రశ్నకు జవాబుగా అంటున్నారు, మీరు వెళ్ళి చెప్పుడి, గుడివారు చూపు పొందుచున్నారు, lame walk, కుంటివారు నడుచుచున్నారు, lepers cleansed, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, deaf hear, చెవిటివారు వినుచున్నారు, dead are raised, చనిపోయిన వారు లేపబడుచున్నారు, and the gospel is preached to the poor. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.
So if you look in the history, all these works were done by the prophets. చరిత్ర గమనించినట్లయితే ఇక్కడ చదువుకున్న ఈ పనులన్నీ కూడా ప్రవక్తల చేత చేయబడినవి. The prophets who are instituted by God, selected by God, they were doing these works. దేవుని చేత నింపబడిన ప్రవక్తలు, దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రవక్తలు ఇక్కడ చదువుకున్న ఈ కార్యాలు, క్రియలన్నీ కూడా జరిగించినారు. So when Jesus is saying to the Pharisees and the scribes there, if you look at my works that I'm doing and believe these are the works of the Father, not my own. ఇక్కడ పరిసయ్యులతో శాస్త్రులతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు, నేను చేయించిన క్రియలు ఇవి నా సొంత క్రియలు కాదు, ఇవి తండ్రి అనుగ్రహించిన క్రియలు చేయించినాను, ఆ క్రియలను నమ్ముడి అని వారితో చెప్తున్న సందర్భంలో, Yeah, we can see also in terms of the disciples, in terms of their reaction when he was calming the wind and the sea in the middle of the sea. ఆ గాలి సముద్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గద్దించిన సందర్భంలో శిష్యుల యొక్క స్పందనను కూడా మనం గమనించవచ్చు. Matthew chapter 8 verse 26. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో The disciples' response is, "Who can this man be?" ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు అని వారు ఆశ్చర్యపడ్డారు. That even the winds and the sea obey him. ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి అని వారు ఆశ్చర్యపడ్డారు. So in the history, I don't think we have seen any such example of a man having command over the nature. ఏ మనుషుడు కూడా సృష్టిలో ఎన్నడూ కూడా ఈ సృష్టి మీద అధికారాన్ని, నియంత్రణను కలిగినట్లుగా ఎక్కడ మనం గమనించము. Unless the power and authority is given by God the Father, he will not be able to demonstrate that. తండ్రి అయిన దేవుడు అధికారం ఇస్తే తప్పనించి ఈ సృష్టి పైన అధికారాన్ని ఎవరు కూడా చలాయించలేరు. So the Son, in his aspect, in his obedient life, he is telling the disciples, he is telling his followers, he is telling the scribes and the Pharisees that the works I am doing is from the Father. ఇక్కడ తండ్రి చేత అధికారం పొందిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, అక్కడ పరిసయ్యుల శాస్త్రులు కావచ్చు, అక్కడున్న జనులకు కావచ్చు, అక్కడున్న శిష్యులకు కావచ్చు, నేను చేయించిన క్రియలు తండ్రి నాకు అనుగ్రహించిన క్రియలు, ఆ క్రియలనే నేను చేయించున్నాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. So in the obedient life of Christ, we see that these three aspects. He was obedient to the will of the Father, he was obedient to the words of the Father, and he was obedient to the works of the Father. విధేయతతో కూడిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితము అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, తండ్రి చిత్తానికి లోబడిన ప్రభువు, అదేవిధంగా తండ్రి మాటలకు లోబడిన ప్రభువుగా ఉన్నాడు. తండ్రి యొక్క క్రియలకు కూడా లోబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఈ విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. So what is our practical application for us looking at the obedient life of Christ? ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత జీవితాన్ని చూసినప్పుడు మనకు అన్వయించుకోదగిన క్రియారూపకమైన విషయాలు ఏమిటి? Are we obedient to the will of the Father? మనము తండ్రి చిత్తానికి లోబడిన వారంగా ఉన్నామా? We've been called for a reason, isn't it? మనమందరము కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత పిలువబడిన వారం ఉన్నాం కదా. We are placed in a society, we are placed in the family, we are placed in the church, we are placed in the world. మనము ఈ లోకంలో ఉంచబడ్డాము, ఒక సమాజంలో, ఒక కుటుంబంలో, ఒక సంఘములో దేవుడు మనల్ని పెట్టాడు. As an individual, his calling is for everyone to repent and believe. వ్యక్తిగతంగా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పిలుపు ఏమిటంటే అందరూ అంతటా మారుమనసు పొంది రక్షింపబడాలి అనేది దేవుని చిత్తంగా ఉంది. And so once you are saved and once you are basically a child of God, మీరు ఒకసారి దేవుని బిడ్డగా మారినప్పుడు you have a role to play in the family, in the church, in the world. దేవుని బిడ్డగా నీవు మారిన తర్వాత నీ కుటుంబంలోను, సంఘములోను, లోకములోను నీవు పోషించవలసిన ఒక పాత్ర అంటూ ఉంది. Some of us are parents, some of us are children, some of us are in the role of a husband, some of us are in the role of a wife. కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, లేకపోతే కొంతమంది తల్లిదండ్రుల పాత్ర, కొంతమంది పిల్లల పాత్ర, కొంతమంది పెద్దలుగా పాత్ర, తల్లుల పాత్ర, ప్రతి ఒక్కరు పోషించాలి. We see Paul encouraging in Ephesians chapter 5 and 6, all the different members of the family, from child to parent to husband to wife, including from a bond servant to a master. All the roles are clearly laid out. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను మనం చదివినట్లయితే అక్కడ పౌలు అన్ని వర్గాల వారిని పేర్కొంటూ ఉన్నాడు. పిల్లలు మొదలుకొని పెద్దలు, లేకపోతే వృద్ధులు, అక్కడ బానిసలు, యజమానులు, సేవకులు, అందరూ యొక్క పాత్ర, వారి పాత్ర, స్త్రీలు, పురుషులు, తల్లిదండ్రులు, అందరి గురించి కూడా పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు. And finally, are we obedient to the world, to the will of the Lord in terms of the witness to the world? చివరిగా లోకానికి సాక్ష్యం ఇచ్చే విషయంలో మనము
దేవునికి లేక తండ్రికి లోబడిన వారంగా విధేయత చూపుతున్నామా? Let us examine ourselves and move forward. ఈ విషయాన్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ మనం ముందు కొనసాగుదాం. So, coming to the second topic, రెండవ అంశానికి మనం ఇప్పుడు వస్తే, this is the sacrificial life of our Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగపూరితమైన జీవితము. So, if you look at Philippians chapter 2, verse 8, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము, he humbled himself and became obedient even to the point of death. అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. If you look at from humbling himself even to the point of death, Paul talks about three aspects of the humility towards death. శిలువ మరణమగునంతగా తను తాను తగ్గించుకొనడము అంటే 3 విషయాల్లో తగ్గించుకున్నట్లుగా మనము 3 విషయాలు చూడవచ్చు. Sacrificial life in the life of a servant. ఒక సేవకునిలో ఉన్న త్యాగపూరితమైన జీవితము. Sacrificial life in the life of sufferings. Sufferings, yes. శ్రమలలో ప్రభు కనబరిచిన త్యాగపూరితమైన జీవితము. Sacrificial life in the separation of our son from the father. తండ్రి కుమారుడు యొక్క ఎడబాటులో క్రీస్తు కనబరిచిన ఆ త్యాగము. Yeah, so based on the passage that we have just read, even though the son was in the form of God, he did not consider it robbery to be equal with God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ దేవునితో సమానముగా ఉండ విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకొనలేదు. This is the servant aspect of the sacrificial life. ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఒక సేవకునిగా ఏ రీతిగా త్యాగాన్ని కనబరిచారో ఆ విషయం మనకు అర్థమవుతుంది. And in the process he made himself of no reputation. ఏ మాత్రము కూడా పేరు కూడా ఆయన ఏ మాత్రం కూడా పరిగణించిన పనులు తీసుకొనలేదు. And he came in the form of a bond servant. కట్టు బానిసగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించారు. So when we look at the bond servant, it is complete willing and complete submission. It is not a forced servant. కట్టు బానిస అంటే సంపూర్ణమైన విధేయత, ఏదో బలవంతంగా అన్నట్లు కాదు. And he also came in the likeness of man. మనుషుల పోలికగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. In Hebrews chapter 2 verse 7 we see he was made a little lower than the angels. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడినాడు. And in the life of Christ also we have seen Jesus washing the disciples' feet in the feast of Passover. పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదములు కూడా కడిగినారు. We can see that in John chapter 13 verses 1 to 5. ఆ విషయాన్ని మనం యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చదువుతాము. So imagine God, being the Son of God being in the presence of the Father, and with all the glory, with all the majesty, with all the power of the angels under his authority at that point of time, he emptied himself and he came as in the likeness of man. గమనించండి, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు అక్కడ పరలోకములో నిత్యము కోట్లకుల దూతగణము చేత గాన ప్రతిగానాలు చేయబడుతున్న అటువంటి పరిస్థితులను అన్నిటిని కూడా విడిచిపెట్టి తను ఖాళీ చేసుకుని రిక్తునిగా చేసుకున్నాడు. ఏమాత్రం భాగ్యమని ఏమాత్రం ఎంచుకోనకుండా అరుదించారు. That displays the servant attitude of our Lord Jesus Christ. ఈ విషయాన్ని గమనించినప్పుడు సేవకునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా త్యాగాన్ని కనబరిచారు అన్న విషయము ప్రభు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. The second aspect is the sufferings in the sacrificial life. ఈ త్యాగపూరితమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు కనబరిచిన శ్రమలను మనం గమనిస్తాం. We can see in the Gospels in Matthew, Mark, and Luke, just after the baptism, the Spirit led him into the wilderness, and he has to face the temptations. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో బాప్తిసం తీసుకున్న తర్వాత అరణ్యమున కొనుపబడి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్న శోధనలు మనం ఎరుగుదుము. He was there for 40 days and 40 nights. 40 దినములు 40 రాత్రి అరణ్యములో ప్రభువారు ఉన్నారు. And he was tempted 3 different ways. 3 రకాలుగా ప్రభు శోధింపబడ్డారు. And each of the different ways, he has taken the words of the Father as his defense. ప్రతి ఒక్క శోధన సమయంలో కూడా ఎదిరించడానికి కానీ దేవుని యొక్క వాక్యమును ప్రభు చెబునారు. And then we also see the sufferings of the servant in Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఒక సేవకునిగా శ్రమలు ప్రభు ఏ రీతిగా భరించారో మనం గమనిస్తాం. All those aspects of the sufferings of our Lord Jesus Christ were displayed on the cross. ఆ శ్రమలన్నీ కూడా సిలువ పైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భరించిన విధానాన్ని మనం గమనించవచ్చు.
So on in the crucifixion in the crucifixion we see in the Gospels in the Matthew chapter 27, Mark 15, Luke 23, and John 19. All the 4 different Gospels cover the suffering aspects of our Lord Jesus Christ. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, యోహాను సువార్త 19వ అధ్యాయంలోను, మార్కు 15వ అధ్యాయంలోను, ప్రతి అధ్యాయంలో ప్రతి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు శ్రమల గురించిన వివరాలు సువార్తికులు ఒకరు పేర్కొన్నారు. And then in Hebrews chapter 5 verse 8 we see that though he was a son, yet he learned obedience by the things which he has suffered. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Why does he have to learn obedience, brothers and sisters? సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు విధేయతను నేర్చుకొనెను అన్న మాట రాయబడింది. ఏ కారణం చేత ప్రభు విధేయత నేర్చుకోవాలి? Because he did not have to be in the form of a man before. He was in the presence of God. He was obedient to the Father all the time. ప్రభు లోకానికి రాక మునుపు తండ్రితో ఉన్నారు. విధేయత ఏమాత్రం కూడా అవసరం లేదు, తండ్రితోనే ఉన్నాడు. So the second aspect what we have seen is the sufferings of our Lord Jesus Christ. రెండవదిగా క్రీస్తు యొక్క శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. So we are in the sacrificial life of our Lord Jesus Christ. We have looked at the servant aspect of the sacrificial life. We have looked at the sufferings aspect of the Lord Jesus of the sacrificial life. ప్రభు యొక్క శ్రమలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలో త్యాగాన్ని మనం ధ్యానం చేశాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విధేయత ద్వారా ప్రభు చూపిన త్యాగాన్ని కూడా మనము సేవకునిగా ప్రభు చూపిన త్యాగాన్ని కూడా ధ్యానం చేశాము. And in the third aspect of it, we look at the separation of our Lord Jesus Christ from the Father. గమనించండి, మూడవదిగా తండ్రి నుంచి యేసుక్రీస్తు కలిగిన ఎడబాటులో క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం గమనిస్తాం. And the last words on the cross, Eli, Eli, lama sabachthani. చివరి మాట శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏలి ఏలి లామా సబక్తాని అని పలికారు. My God, why have you forsaken me? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. So on the cross he was separated from the Father. శిలువ మీద తండ్రితో ఉన్న ఎడబాటును ఇక్కడ మనం గమనిస్తున్నాము. This is for our sins. ఇది ఎడబాటు మన పాపముల కొరకు. God the Father is a holy God. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He cannot bear sin. పాపమునే మాత్రం కూడా సహింపజాలరు. So when the sin was joined to our Lord Jesus Christ, ఈ పాపము అనేది ఎప్పుడైతే ఇక్కడ కలపబడిందో God the Father had to separate himself from his son Lord Jesus Christ. పాపమును భరించుచున్న సమయంలో తండ్రితో కుమారుడు ఎడబాటు కావాల్సిన పరిస్థితి ఇక్కడ సంతరించింది. Not only that separation, but he had tasted death. ఈ ఎడబాటు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరణమును కూడా రుచి చూచినారు. So through death the Christ was offered once for all for the sins of many. ఈ మరణము ద్వారా ఒక్కసారిగా అనేకుల కోసము యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడినారు. We are also sanctified through the offering of the body of our Lord Jesus Christ. It is there in Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ద్వారా తన శరీరమును ఒక్క అర్పణ ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధపరచబడుచు ఉన్నాము. Because of that one act of sacrifice on the cross, there is a remission of sin, and there is no longer an offering for sin. We don't have to bring animal sacrifices for our sins. శిలువ మీద చేయబడిన ఆ ఒక్క అర్పణ ద్వారా ఇక మీదట మనము జంతు పశువుల యొక్క బలులు మాత్రం అవసరం లేకుండా ఒక్క అర్పణ సదాకాలములకు మనకు సరిపోయినది. So we looked at the 3 aspects of the sacrificial life. One is the servant attitude, the second one is the sufferings of our Lord Jesus Christ, and third one is the separation from the Father. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైన జీవితంలో మనం 3 విషయాలను ధ్యానం చేయడం జరిగింది. ఒకటి సేవకునిగా తన త్యాగపూరితమైన జీవితాన్ని, శ్రమలలో ప్రభు కనబరిచిన త్యాగపూరితమైన జీవితము, తండ్రితో కలిగిన ఎడబాటులో కూడా ప్రభు ఎటువంటి త్యాగాన్ని కనబరిచారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. So practical applications that we can learn from the sacrificial life of our Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కనబరిచిన ఈ త్యాగపూరితమైన జీవితం గురించి మన జీవితానికి అన్వయించుకోదగిన విషయాలు ఏమిటి అని అనగా, we can see that in Romans, Paul talks about in chapter 12 verse 1 to present our bodies as living sacrifice. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మన శరీరములు కూడా సజీవ యాగముగా మనం సమర్పించుకున్న బద్దులమై ఉన్నాము. He's not looking at a ritual sacrifice, but our body, which is in essence the whole of our body, our mind, our soul, our heart, everything in presence of the Lord.
ఏదో మొక్కుబడిగా చేసే బలుల గురించి మాత్రమే కాకుండా మన ప్రాణాత్మ దేయములు మన సర్వ శరీరము సజీవ యాగముగా మనం చేసుకోవలసిన వారముగా మనం ఉన్నాము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. In Hebrews chapter 13, verses 15 to 16, he also gives us some additional examples in terms of how we can be a sacrifice. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల్లో కూడా ఇంకా మనం ఏ రకమైన బలులను మనం అర్పించవచ్చో కొన్ని ఉదాహరణలు అక్కడ చెప్పబడుతున్నాడు. He says to continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. అనగా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. And also he says that we have to not to forget to do good and to share. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. For with such sacrifices God is well pleased. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. So we looked at the obedient life of Christ. We looked at the sacrificial life of Christ. Now we will move on to the exalted life of Christ. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభు విధేయత జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని మనం గమనించాము, ధ్యానం చేసుకున్నాము. మూడవదిగా హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాము. So in Philippians chapter 2 verse 9 he says there is a transition. For this reason he says. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మొట్టమొదటి భాగము అక్కడ మార్పు చెందుతున్న విధానంలో ఒక మాటను చూడండి. అందుచేతను. For what reason it is? Because of the obedient life of Christ, because of the sacrificial life of Christ, that is the reason he was exalted. అందుచేతను అని రాబడగా ఎందుచేతను అని మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత జీవితం కారణం చేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైన జీవిత కారణము చేత ఇక్కడ ప్రభు హెచ్చింపబడుతూ ఉన్నారు. So there are three aspects in this exalted life that we can see. హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా 3 అంశాలను మనం గమనిస్తాం. One is the excellent name. హెచ్చింపబడిన నామము. The second one is the excellent ministry. హెచ్చింపబడిన పరిచర్య. Third one is the excellent position. హెచ్చింపబడిన ఒక స్థానాన్ని కూడా మనం గమనిస్తాం. So you can see here in Philippians chapter 2 verse 9 itself that the aspect of exaltation is in the name. At the name of Jesus, every knee should bow, of those in heaven and of those on earth and of those under the earth. ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే హెచ్చింపబడిన నామము కంటే కూడా పైనామము అనే మాట మనం అనుకున్నట్లయితే ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. And that every tongue should confess that Jesus Christ is Lord to the glory of God the Father. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనాలి. So in the Passion, the Old Testament, God has revealed to himself in different names. పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు వేరు వేరు నామములలో తనను తాను కనబరుచుకున్నాడు. We see Jehovah Jireh, Jehovah Nissi, and so on and so forth. యెహోవా ఈరే, తర్వాత యెహోవా నిస్సి అని వేరు వేరు నామాల్లో ప్రభు తనను కనబరుచుకోవడం జరిగింది. But the name of Jesus is far above all the names. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామము అన్నిటికంటే హెచ్చైన నామము. And we see in Revelation chapter 19 verse 16, he is called as the King of Kings and Lord of Lords. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము అనే మాట ఉంది. This is the name that he will carry when he is coming in his second coming. ప్రభు యొక్క రెండవ రాకడలో ప్రభు మీద వ్రాయబడబోతున్న నామము ఇదే. So in the exalted life of Christ, the first one is the exalted name of our Lord Jesus Christ. హెచ్చింపబడిన ప్రభు యొక్క జీవితములో హెచ్చింపబడిన నామము ప్రాథమికంగా మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాము. The second aspect is the excellent ministry. అద్భుతమైన పరిచర్య ప్రభు చేశారు, అది రెండో అంశంగా మనం చూస్తున్నాం. In Hebrews chapter 8 verses at the 1 to 6, we don't have to read all of them, but let me read verse 6. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 6 వచనాలు, 6వ వచనం మాత్రం చదువుకుందాము. But now he has obtained a more excellent ministry, inasmuch as he is also the mediator of a better covenant, which was established on better promises. ఈయన ఇప్పుడైతే మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. He is not the minister, he is not the high priest in the temple that is made of human hands.
మానవుల చేతుల చేత చేయబడిన దేవాలయంలో ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు లేరు. But he is the minister of the sanctuary and of the true tabernacle which the Lord erected, not man. దేవుడే నెలకొల్పిన ఆ గుడారములో, ప్రత్యక్ష గుడారములో సేవకత్వము ప్రభు జరిగిస్తూ ఉన్నారు. And then he also says, I will be their God and they will be my people, in Hebrews chapter 8 verse 10. హెబ్రీ 8వ అధ్యాయం 10వ వచనములో నేను వారికి దేవుడునైందును వారు నాకు ప్రజలైందురు. So this is the role of a mediator. He is mediating for us, seated at the right hand of the throne of God, and then he is mediating for us, and then he is saying that I will be their God and you will be my people. మధ్యవర్తిగా చేయబోయే కార్యములు ఈ రీతిగానే చెప్పబడుతున్నాయి. తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడే మన ప్రియ ప్రభు, నేను వారికి మధ్యవర్తిగా ఉంటాను, నా ప్రజలకు ఈ రీతిగా చేస్తానని ప్రభు చెప్తున్నారు. Yeah, so the role of a high priest, if you see in the tabernacle, in the earthly tabernacle, he has to offer himself a sacrifice, and he goes into to the holy of the holies, and then he offers the sacrifices for the sin of the people. భూ సంబంధమైన ఈ యొక్క ఆలయాల్లో, ప్రత్యక్ష గుడారంలో కూడా ప్రధాన యాజకుడు జనుల పక్షంగా వెళ్ళి వారి కోసం బలి అర్పణలు జరిగిస్తూ ఉన్న ఆ పనిని అతను చేపడతాడు. But Jesus Christ, కానీ యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆలోచన చేస్తే, with his blood, and he sacrificed once and for all. తన స్వరక్తము చేతబట్టుకొని ఒక్కసారిగా అందరి కోసం ఆయన అర్పణ జరిగించారు. And then he is seated at the right hand of the throne of God. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆసీనుడై ఉన్నారు. That reminds us of the third point, which is the excellent position of our Lord Jesus Christ. ఎంతో శ్రేష్టమైన స్థానాన్ని, స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఉన్నారు అన్న విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. All majesty and power is given to our Lord Jesus Christ. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మన యేసుక్రీస్తు ప్రభువారికి ఆరోపించబడింది. Everything is subject under him, the angels, the rulers, the principalities and the powers. సమస్త దేవదూతలు, అధికారులు, లేకపోతే సమస్తము కూడా మన ప్రభు యొక్క ఆధీనములో, నియంత్రణలో ప్రభువుకు లోపరచబడి ఉన్నది. We see the references all over the place for this one in Ephesians, in Hebrews, in Peter, in 1 Peter, in Acts, in Matthew, all referring to the excellent position in terms of seated at the right hand of the throne of God. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా హెచ్చింపబడినారో అన్న విషయాలు ప్రతి సువార్తలో, ప్రతి పత్రికలో కూడా ప్రభు యొక్క ఉన్నతమైన హెచ్చింపబడిన స్థానమును గురించి పేర్కొన్నారు. The other aspect of this excellent position we can see in Romans chapter 8 verse 34. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో కూడా హెచ్చింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానమును గురించి వివరాలు ఉన్నాయి. And he is at the right hand of the throne of God. He is making intercession for us. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయుచున్నాడు. Not only the majesty and the power, but is also interceding for us. కేవలము మహిమ, ఆధిపత్యము మాత్రమే కలిగి ఉన్న ప్రభువుగా కాక మన కోసం విజ్ఞాపన చేయు ప్రభువుగా కూడా తండ్రి కుడిపార్శ్వమున ప్రభు ఆసీనుడై ఉన్నాడు. So in the exalted life of our Lord Jesus Christ, we see three aspects: excellent name, excellent ministry, and the excellent position that is obtained through the obedient life and the sacrificial life. విధేయత జీవితముతో, త్యాగపూరితమైన జీవితముతో ప్రభు హెచ్చింపబడిన వారికి మనం గమనిస్తున్నాము. ఆ హెచ్చింపబడిన ప్రభు యొక్క పరిచర్యను మనం గమనిస్తున్నాం. హెచ్చింపబడిన స్థానము, హెచ్చింపబడిన ఆ పై నామమును ప్రభు యొక్క హెచ్చింపబడిన స్థితిలో మనం గమనిస్తాము. So Micah, in the prophet Micah, I think chapter 6, it says, the Lord doesn't require burnt offerings and sacrifices. He's not pleased with them. What he is looking for is the obedience. If you come with obedience and the right sacrifice, that is more pleasing to the Lord. మీకా ప్రవక్త రాస్తూ ప్రభు ఏమి కోరుచున్నాడు అని మాట్లాడుతున్నప్పుడు, కనికరం, ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదురు ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. Ritual sacrifices, if you are just doing for the sake of doing that without love or obedience, is not acceptable to the Lord. ప్రేమ లేకుండా, విధేయత లేకుండా ఏదో ఆచార సంబంధమైన బలులు అర్పించడం ద్వారా ప్రభు ఏమాత్రం కూడా సంతోషించాడు. So this morning, my dear brothers and sisters, let us look into the life of Christ. Let us look into the obedient life of Christ. Let us look into the sacrificial life of Christ. Let us look into the exalted life of Christ, and let us examine ourselves in the practical applications of it, and then give praise and glory to the Lord the Father.
God the Father. కావున మన ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల ముందు యేసు క్రీస్తు ప్రభు వారి జీవితం వైపు చూద్దాం. యేసు క్రీస్తు ప్రభు విధేయత జీవితం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగపూరితమైన జీవితం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క హెచ్చింపబడిన జీవితం గమనిద్దాం. అదే రీతిగా మన జీవితంలో కూడా స్వపరీక్ష చేసుకొని మన జీవితానికి అన్వయించుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా జీవించడానికి ప్రభు ఉదయకాల మనకు సహాయం చేయను గాక. May God bless these words for us. దేవుడి వాక్యం దీవించును గాక. Thank you, Anna. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. చక్కటి వర్తమానం. యేసుక్రీస్తు జీవితంలో నుంచి మరి విధేయత, తగ్గింపు, త్యాగపూరితం, హెచ్చింపు, మూడింటి నుంచి ఒక్కొక్క దాని నుంచి మూడు ఆస్పెక్ట్స్ గురించి చెప్పాడు. అవి మన జీవితం ఏ విధంగా అనువర్తించుకొని ఆ విధంగా మనం తగ్గించుకొని త్యాగపూరితమైన జీవితం జీవించితే హెచ్చింపబడతాం. ఇది కావాలి. ఫస్ట్ హెచ్చించబడాలంటే విధేయత కావాలి. అలాంటి జీవితం కలిగి ముందుకు సాగుదాం. ఎటువంటి చక్కటి వర్తమానం మనకు అందించి ఉదయకాల చక్కటి పాఠం నేర్పిన దేవుని సేవకులు, దైవజనులు మరి ఎఫ్రాయిం అన్న గారికి, అదేవిధంగా తెలుగులో చక్కగా తర్జుమా చేసిన రాజేష్ బాబుకి ప్రభునామన కనిపించే వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. కర్నూలు నుంచి ప్రభుదాస్ అని ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటా. కృపాశక్తి సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మహిమ స్వరూపి, మా జీవాధిపతి స్తోత్రములో నాన్న, మా రక్షకుడు, మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామములో మళ్ళీ పూజించి స్తుతించి కొనియాడుచున్నాం. తేడా రాజేశ్వర మేరకు ఈ దినము కూడా మీరు ఉండి చక్కగా నడిపించినందుకు స్తోత్రములు నానా. మీ దాసుని బలపరిచారు, మా ప్రభువుని మా ముందు ఉంచారు. తండ్రి దగ్గర నేర్చుకున్నవాడై విధేయుడిగా ఇలా జీవించాడనే మాట విశేషంగా మా ముందు ఉంచారు. మేము మీ పిల్లలమై ఉండగా తండ్రి మేము కూడా లోకములో ఉన్నాం. మేము లోబడే వారముగా, మీకు ఇష్టలుముగా, విధేయులముగా తండ్రి మీ చిత్తం నెరవేర్చు వారముగా ఉండటానికి కృప చూపండి. మీ దాసులను మీరు బలపరిచినందుకు స్తోత్రములు తెలుస్తున్నాం నాన్న. రాబోయే నాలో కానీ దాసులు మీరు మరి చక్కగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించిన దాసుని బట్టి, అలాగే తెలుగులో తర్జుమా చేసిన రాజేష్ బాబుని బట్టి కూడా స్తోత్రములు. ప్రార్థనల ద్వారా మరి పాటల ద్వారా మిమ్మల్ని మహిపరచడానికి కృప చూపారు, స్తుతిస్తున్నాం. ఈ విషయమై ప్రయాసపడుతున్నా తండ్రి దాసులు మా ప్రియుడు బన్నబసన్నను, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ఇతరులో ప్రార్థిస్తున్నాం. రావాల్సిన న్యాయమైన తండ్రి దేవుడు మీరు దయచేయండి. తండ్రి చేరువచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. అధ్యక్షులుగా నడిపించిన మా ప్రియులు తండ్రి దాసులు అలా మరి అన్నను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి నానా. చక్కటి సమయాన్ని అనుగ్రహించారు, స్తోత్రములు. విశేషంగా ఈ దాసులు మరి నానా యుఎస్ఏలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి తన కమ్యూనికేషన్ ఉంచి మరి జూమ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించినందుకు స్తోత్రం తెలుస్తున్నాం. మీరు చేసిన మేళ్ళని పోయి ఉపకారాలన్నిటిని బట్టి స్తోత్రం తెలుస్తూ ఇచ్చిన సమయానికై స్తుతిస్తూ ఇద్దరమంతటా నీ కృప, నీ తోడు, మీ సన్నది మాతో ఉంచమని, మమ్మల్ని మీరు మహిపరచుకోమని మా విమోచకుడు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాసుని వందనాలు. యొక్క 4485 మార్నింగ్ కాన్ఫరెన్స్ నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థించిన వారికి, చివరి ప్రార్థన చేసిన వారికి, వాక్యం అందించిన వారికి, చేసిన వారికి, పాల్గొన్న ప్రియులందరికీ పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేస్తాం. నాకు ఇచ్చిన సమయాన్ని తిరిగి ఆప్ చేస్తున్నాను.